హాయ్ ఎవ్రీవన్. సో నేను వన్ ఆఫ్ ది వీడియోస్లో నా దగ్గర ఉన్న ఇన్వెంటరీ మొత్తం పోస్ట్ చేశాను కదా. సో దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో చాలామంది బయర్స్ అండ్ సెల్లర్స్ మంచిగా అప్రిషియేట్ చేశారు ఇంత ఓపెన్గా మార్కెట్లో ఇన్వెంటరీ పెట్టినందుకు. సో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నారనమాట. సో కొంచెం వియర్డ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి వాళ్ళకి. పెద్ద పెద్ద పోర్టల్స్లో అకౌంట్ తీసుకున్నారనమాట. ఫస్ట్ బయర్స్ పర్స్పెక్టివ్ చూద్దాం ఇక్కడ. సో వీళ్ళు పెద్ద పెద్ద పోర్టల్స్లో అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నారు. మిరాకిల్ బ్రేక్స్ అండ్ 49 acres ఇట్లాంటి దాంట్లలో. సో ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఒరిజినల్ నేమ్స్, అందుకే ఇట్లా వేరే నేమ్స్తో చెప్తున్నాను. సో బయర్స్ ఏంటి, డైరెక్ట్ ఓనర్స్ నెంబర్స్ దొరుకుతాయని అనుకొని ఆల్మోస్ట్ 14,000 అట్లా డబ్బులు పే చేసారు. అట్లా దానికి మనకి 25 కాంటాక్ట్స్ ఓనర్స్ నెంబర్స్ రావాలి యాక్చువల్గా అయితే. సో అక్కడికి వెళ్తే ఏంటి, లోపల మళ్ళీ అక్కడ కూడా ఏజెన్సీ ఉన్నారంట ఆ ఓనర్స్ దగ్గర కూడా. సో పోన్లే అని ఆ ఏజెన్సీకి రీచ్ అవుట్ అయితే వాళ్ళు ప్రాపర్టీ షోయింగ్ చూపిస్తామని అప్ ఫ్రంట్ ఒక 2,000 3,000 అట్లా ఛార్జ్ చేసేవాళ్ళంట. సో షోయింగ్ టైంకి వచ్చేసరికి హ్యాండ్ ఇచ్చేవాళ్ళంట, చూపించేవాళ్ళు కాదంట. సో అదొక ఎక్స్పీరియన్స్. సో చాలామందికి అదే ఎక్స్పీరియన్స్ ఉందంట. అండ్ ఇంకా చాలామంది ఏంటి, అక్కడ సో అండ్ సో టవర్లో సో అండ్ సో ఫ్లాట్ అని చెప్పేవాళ్ళంట. సో చూసేసరికి అక్కడ ఆ టవర్ లేదు, ఆ ఫ్లాట్ లేదు, ఇలాంటివి ఏం లేకుండా ఉన్నాయంట. తర్వాత బ్రోచర్ చూస్తాయి. సో అట్లాంటి వీడియో ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. సో ఇట్లా మీకు కూడా మీ ప్రాపర్టీ సెల్ ఆర్ మీ ఒక ప్రాపర్టీని బై చేద్దాం అనుకుంటే బయర్స్ ఫామ్ అండ్ సెల్లర్స్ ఫామ్ ఫిల్ చేయండి. నేను మంత్కి ఒకసారి నా దగ్గర ఉన్న ఇన్వెంటరీ మొత్తము లిస్ట్ అవుట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.